ఇంకోటి కాదు. ఎక్కడ పేదవాడు ఉంటే అక్కడ మేము ఉండాలి. ఎక్కడ కొంతమంది చాలా ఇబ్బందులు ఉంటాయి, అలాంటి ఇబ్బందులుండే వ్యక్తులకు చేయూతనివ్వాలని నేను ఇవ్వడమే కాకుండా సమాజంలో చేయూతనివ్వగలిగే వ్యక్తుల్ని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా కూడా సహకారం తీసుకొని తద్వారా వాళ్ళకు కూడా గుర్తింపు ఇవ్వాలని ఆలోచనతో ముందుకున్నా. అదే ఈరోజు మార్గదర్శులు బంగారు కుటుంబాలు. ఒక నిమిషం వాళ్ళు కూడా ఒక విషయం చెప్తారు. ఒక్కొక్క కుటుంబాన్ని ఇది ఒక ఉద్యమంగా తీసుకెళ్తున్నా. రేపు 5వ తారీఖు మళ్ళా ఒకసారి మీటింగ్ పెట్టుకున్నా. అందరూ ఎమ్మెల్యేలు, అందరూ అధికార యంత్రాంగం, ఇది బలవంతం లేదు, స్వచ్ఛందంగా పిలిపిస్తున్నా. అయితే సేవ చేయడం ఒక రాజకీయ నాయకుల బాధ్యత అనుకుంటున్నారు కాదు. సమాజం వల్ల పైకి వచ్చాం, ప్రజల వల్ల పైకి వచ్చాం. ఆ ప్రజలు నాకు ఓటేశారు, నేను ముఖ్యమంత్రి అయ్యా. ఆ ప్రజల వల్ల మీరు కూడా పైకి వచ్చారంటే దానికి కారణం ప్రజలు కట్టే పన్నులతో స్కూల్ నడిపాం, హాస్పిటల్ నడిపాం, అభివృద్ధి చేశాం. అవి ఉన్నాయి కాబట్టి కొంతమంది మనం పైకి వచ్చాం. కానీ కొంతమంది ఇంకా పైకి రాలా. మనం వాళ్ళలో కొంత తెలివితేటలతో ఉన్నాం, మనకు అవకాశాలు వచ్చాయి, అవకాశాలు అందిపుచ్చుకున్నాం. అందుకే ఈరోజు నేను చెప్పేది, ఇలాంటి వచ్చినప్పుడు ఎవరైతే లాస్ట్ మైల్లో ఉంటారో, కష్టాల్లో ఉంటారో వాళ్ళు ఆదుకోవడానికి ఇక్కడికి వచ్చాం. అవన్నీ కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, అదే మరిగా ఈ నెల 7వ తారీఖున ఇంటర్నేషనల్ చేనేత దినోత్సవం ఉంది. ఆ రోజున చేనేత కార్మికులకు అందరికీ హామీ ఇస్తున్నా, ఏదైతే పవర్ లూమ్స్ కి 500 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం, హ్యాండ్లూమ్ కి 200 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం. 7వ తారీఖు నుంచి అమల్లోకి వస్తుందని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఉండే బంగారు కుటుంబాలు మాట్లాడతారు. మార్గదర్శనం నీకేం తొందరగా కూర్చో. మీకు ఒక్కడి కోసం కాదు, ఏదైనా ఉంటే అక్కడ వచ్చి చెప్పచ్చు. పక్కన నిలబడుకో. ఇంకా నువ్వు 10 సార్లు అటెన్షన్ డైవర్ట్ చేస్తే మాత్రం నీ మాట నేను పని చేయాలంటే 3 రాదు. నేను వచ్చి ఇక్కడ 2000 మంది ఉంటే నువ్వు కూడా నిజమేనా వచ్చి చెప్పు, నిలబడుకో. ఇప్పుడు ఇక్కడ బంగారు కుటుంబాలు నిలబడు. చెప్పమ్మా, ఏంటి నీ సమస్య, మీ కుటుంబ వివరాలు మాట్లాడు. చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు. సార్, నా పేరు దీవెన, నేను డిగ్రీ 2nd ఇయర్ చదువుతున్నాను. నా బ్రాంచ్ వచ్చి BA సాయి పరమేశ్వర డిగ్రీ కాలేజ్ చదువుతున్నాను. నా తండ్రి పేరు భాస్కర్, నా తల్లి పేరు శైలజ, నా తమ్ముడి పేరు ప్రశాంత్ కుమార్. తమ్ముడు లేడు, చనిపోయాడు. 2016లో నాన్నకి 2 ఆపరేషన్లు, అమ్మకి చెవుడు, నాన్నకి 2 ఆపరేషన్లు. నాన్నకు ఆపరేషన్ అయినా కూడా నన్ను చదివిస్తున్నాడు. డిగ్రీ 2nd ఇయర్ వరకు చదివిస్తున్నానని మాకు సహాయపడాలని నేను కోరుకుంటున్నాను సార్. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. తమ్ముని కోల్పోయినాము, నాన్నకు 5 లక్షలు అయిపోయినాయి. అమ్మకి చూడు సార్, అమ్మ మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. ఇప్పుడు ఏమైనా ఉన్నాయమ్మా? లేవు సార్. నాన్న చేసేది మేము బతకాలి సార్. పెయింటర్ సార్, పెయింటర్. ఒకరోజు పని ఉంటే వారం వరకు పని ఉండదు. ఇప్పుడు
సార్ అందరికీ నమస్కారం. నా అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి. నాకు ఒక కలెక్టర్ గారు ఫోన్ చేసి ఈ కుటుంబాన్ని పరిచయం చేశారండి. నిన్న నేను వెళ్ళి మాట్లాడాను వాళ్ళందరితో కూడాను. ఆ అమ్మాయి డిగ్రీ చదువుకుని ఎస్ఐ కావాలన్న ఒక లక్ష్యం ఉంది. తర్వాత వాళ్ళ ఫాదర్కి జీవనోపాధి కోసం ఒక ఆటో తీసుకోవాలని చెప్తున్నారు. సో తప్పకుండా మేము వాళ్ళకి కావాల్సిన ఆటోకి కావాల్సిన సహాయం కానివ్వండి, లేకపోతే అమ్మాయికి ఈ రోజు కాదు, సెకండ్ ఇయర్ కాదు, కంటిన్యూస్గా చేస్తాం సార్. తర్వాత ఒక మీరు ఉద్యమం ఈ P4 అనేది మీరు 2016లో కూడా చేశారు సార్. అది స్మార్ట్ వార్డు స్మార్ట్ విలేజ్. అది మీ పిలుపు మేరకు నేను, మీ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గారు ఉప్పలపాడు విలేజ్ని మేము అడాప్ట్ చేసుకుని అది 2019 ఫిబ్రవరికి సంపూర్ణ ఆదర్శ గ్రామంగా మార్చాం సార్. గవర్నమెంట్ తరఫున మీరు 14 కోట్లు ఇచ్చారు. నేను ఒక 6.5 కోట్లు ఒక నిధిని ఏర్పాటు చేసి మొత్తం 20 కోట్ల ప్లస్ తోటి అఫ్కోర్స్ మా ఆదినారెడ్డి గారు గిడ్డంగుల శాఖ మంత్రిగా ఉన్నారు. 2019లో అది ఆదర్శ గ్రామంగా తయారైంది. నేను ఇక్కడ ఊర్లో మీరు అదే డిజిటల్ స్కూల్ ఒకటి రన్ చేస్తున్నాను సార్. 350 స్టూడెంట్స్ దాకా ఉంటారు. ప్లస్ నాకు ఈ AI సైబర్ సెక్యూరిటీ మెషిన్ లెర్నింగ్ మీద ఒక కంపెనీ అమెరికాలో ఉంది సార్. అలాగే కోస్టరికాలోనూ హైదరాబాద్లోనూ ఉన్నాము. మీరు అన్నట్లు మేమంతా కూడా మీరు చెప్పిన హైదరాబాద్ క్రియేట్ చేసిన ఉపాధి కానీ సంపదలు కానీ అవి దానివల్ల మేము అమెరికా వెళ్ళి కొంత సంపద సృష్టించి వాటి వల్ల వచ్చాము సార్. మేము ఆల్రెడీ మీరు చెప్పింది మేము ఇంతకుముందు గవర్నమెంట్లో చేసాము. మళ్ళీ అప్పుడు గ్రామాలను అడాప్ట్ చేసుకోమన్నారు. ఇప్పుడు మీ ఇండివిజువల్ కుటుంబాలని చెప్తున్నారు. మీ తరఫున మా విజయానంద్ గారు మాట్లాడి మా విలేజ్ మొత్తం ఉప్పలపాడులో ఉన్న అన్ని బంగారు కుటుంబాలను దత్తత చేసుకుంటున్నాము. ప్లస్ సార్ వాళ్ళ విలేజ్ అయ్యవారిపల్లిలో అన్ని కుటుంబాలు చేసుకుంటున్నాము. అలాగే ఇక్కడ కలెక్టర్ గారు చెప్పినట్టు ఎడ్యుకేషన్ సపోర్ట్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ వాటికి సంబంధించిన మొత్తం ప్రోగ్రామ్స్ కూడా అడాప్ట్ చేసుకుంటాం సార్. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని కుటుంబాలు చేసుకుంటారు? ఆల్మోస్ట్ ఈ రెండు కలిపి మాకు ఆ క్వాలిఫికేషన్ ప్రకారం 250 దాకా ఉన్నాయి సార్. ప్లస్ ఇక్కడ నేను ₹1 కోటి దాకా ఈ P4 ప్రోగ్రామ్కి ఆల్రెడీ ప్రామిస్ చేసాము. బట్ ఈ లాస్ట్ 10 ఇయర్స్లో అంటే మేము ఎంగేజ్ చేయగలం సార్. మీరు తీసుకొస్తే క్వాలిఫికేషన్ కరెక్ట్గా ఉంటే ఐ కెన్ కంటిన్యూ టు డూ దట్ సార్. 10 ఇయర్స్లో నేను ఏమంటానంటే చెప్పండి. కాన్సెప్ట్ నా ఉద్దేశం ఆ కుటుంబానికి ఒక అసెట్స్ అండ్ లైబిలిటీస్ తీసుకొని ఒక విజన్ తయారు చేసి షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్లో మనం ఏం చేయగలుగుతాం. మన కుటుంబం వారిగా పైకి తేలేకపోవచ్చు కానీ మన తర్వాత అయినా వాళ్ళు వచ్చేది మనం చేయడం. ఒకవేళ కొంతమంది మెరాకిల్స్ ఉంటారు, తెలివితేటలు ఉంటాయి. ఒకసారి పైకి వస్తే ఆకాశం మార్పుగా వెళ్ళిపోతా ఉంటారు. దాన్ని మీరు స్టిమ్యులేట్ చేయాలి సార్. ఇది మొత్తము విలేజ్ డెవలప్మెంట్కి మీరు చేసి మీరే ఇచ్చారు సార్ ఈ అవార్డు. విలేజ్ వాళ్ళని తీసుకొచ్చి నేను అప్పుడు విజయానంద గారు మీరు గ్రామ సర్పంచ్ మోడల్ విలేజ్ సార్. ఇన్ఫాక్ట్ ఐ కెన్ టెల్ యూ విత్ అష్యూరెన్స్ సార్, దిస్ ఈస్ ద ఫస్ట్ 360 degrees వెల్ డెవలప్డ్ విలేజ్ సార్. మీరు అన్నట్టు ఆ స్కిల్ డెవలప్మెంట్లో నేను మోర్ దెన్ 500 పీపుల్ని ఇక్కడ ట్రైన్ చేసి వాళ్ళందరికీ జాబ్స్ ఇప్పించాను సార్. ఇది కాకుండా నేను ఆల్వేస్ 30% మా ఎంప్లాయీస్ అందరూ కూడా సోషల్లీ బ్యాక్వర్డ్ వాళ్ళని తీసుకొచ్చి ట్రైన్ చేసి జాబ్స్ ఇస్తున్నాం సార్ మా కంపెనీస్లో కూడా. మీరు మొత్తం మీరు చెప్పిన బ్యాక్గ్రౌండ్ 20 నాన్ నెగోషియబుల్స్ ప్రకారం అన్నీ చేశాం సార్. అది ఐఎమ్ వెరీ హ్యాపీ. మనోహర్ రెడ్డి గారు చాలా మంచి పని చేశారు. ఒక ఊరిని అడాప్ట్ చేసుకొని ఒక మోడల్ విలేజ్గా తయారు చేశాడు. దీనికి వారిని అభినందిస్తున్న గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. మనం వాళ్ళకి ఉపయోగించి ఒక గౌరవం, ఒక గుర్తింపు, ఒక రికగ్నిషన్ మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 2-3 ఊర్లలో ఈ 3 గ్రామాల్లో ఎంతమంది ఉంటే అంతమంది అడాప్ట్ చేసుకొని వాళ్ళందరినీ మీరు ఒక స్టేజ్ తీసుకొచ్చే వరకు మీ బాధ్యత. కూడా ఈ